రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. రెండవ విడత తల్లికి వందనం నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 10,120 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ పథకాన్ని విస్తరించడం చారిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వం లాగా సంక్షేమానికి కోతలు విధించలేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో లక్షలాది మందికి మేలు జరిగే విధంగా ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా అమలు పరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో దగాబడినటువంటి తల్లులకి పూర్తి న్యాయం చేసే విధంగా తల్లికి వందనం పథకం రెండో విడత నిధులని ఈ రోజు నుండి కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 67,47,190 మంది విద్యార్థులకి మేలు జరిగే విధంగా దాదాపు 10,120 కోట్ల రూపాయల నిధులని ఈ రోజు నుంచి మరి ఖాతాల్లోకి జమ చేయటం ప్రారంభమైంది. ఇదొక చరిత్ర. గత ప్రభుత్వం గొడ్డలి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన శ్రీమతి 2019 ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అలా అనలేదు, మేము ఎంతమంది బిడ్డలున్నా మాకు సంబంధం లేదు, మేము తల్లికి మాత్రమే ఒకరికే ఇస్తాం మేము డబ్బులు అని చెప్పి కొన్ని లక్షల మంది విద్యార్థులని తల్లులని దగా చేసినటువంటి పరిస్థితి గొడ్డలి పార్టీ హయాంలో మనం చూసాం. ఇచ్చినటువంటి